హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ కిచెన్. ఈరోజు మీకు నెయ్యి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. అదేనండి ఘీ ప్రిపరేషన్ అన్నమాట. కమ్మటి వాసనతో నెల రోజులైనా సంవత్సరాల తరబడి అయినా చెడిపోకుండా ఉండాలంటే ఈ విధంగా ప్రిపరేషన్ చేయండి. చాలా రోజులు వస్తుందన్నమాట. ఇక్కడ నేను 1/2 లీటర్ దాకా పాలను తీసుకున్నాను. 1/2 లీటర్ లేకపోతే 1 లీటర్ కూడా తీసుకోవచ్చు. 1 లీటర్లో ఇంకా ఎక్కువగా వస్తుంది మీగడ. ఈ విధంగా తీసి పెట్టుకున్న తర్వాత మేము డైలీ పాలు తీసుకుంటాం కదండి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా డైలీ పాలను యూజ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా తీసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలి. పాలను పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ని ఆఫ్ చేసిన తర్వాత మూతను పెట్టేసుకోవాలండి. కాస్త చల్లారాక మూతను పెట్టేసుకోవచ్చు, వెంటనే కూడా మూతను పెట్టేసుకోవచ్చు. నేను వేడిగా ఉన్నప్పుడే మూతను పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టేసుకుంటేనే నాకు ఎక్కువ మీగడ గట్టిగా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నా కదా, ఈ విధంగా గట్టిగా మీగడ వచ్చేస్తుందన్నమాట. ఈ విధంగా వచ్చిన మీగడను నేను ఒక స్టీల్ బౌల్ తీసుకొని అందులో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ దాకా ఫుల్ గట్టిగా మీగడ వస్తుందండి. నాకైతే డైలీ ఈ విధంగా తీసి పెట్టేసుకుంటాను. నేను పాల మీగడతో నెయ్యి ప్రిపరేషన్ చూపిస్తున్నాను. కొంతమంది అయితే పెరుగు మీగడతో పెరుగును తోడు వేసుకుంటాం కదా, అప్పుడు పైన మీగడలాగా వస్తుంది కదా, దాంతో కూడా నెయ్యిని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నెల రోజుల పాటు ఈ విధంగా మీగడను తీసి స్టోర్ చేసుకున్నానండి. ఈ విధంగా నాకు ఒక బౌల్ నిండగా మీగడ అయితే వచ్చేసింది. మీగడ మనకు కలర్ మారకుండా ఉండాలంటే డైలీ మనం తీసి పెట్టుకున్నప్పుడే కాస్త పైన పెరుగును వేసుకుంటే చాలు. తర్వాత నేను ఒక పెద్దది స్టీల్ బౌల్ తీసుకొని అందులో ఈ మీగడను అంతని కూడా వేసుకుంటున్నాను. అందులో మీగడను వేసిన తర్వాత ఒక పెద్ద కప్పు వరకు పాలను వేసుకుంటున్నాను. పాలను వేసిన తర్వాత అదే కప్పుతో పెరుగును కూడా వేసుకుంటున్నానండి. ఇందులో పాలు పెరుగు వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత నైట్ పాలు పెరుగు కలిపి నైట్ మొత్తం పెట్టేసిన తర్వాత నెయ్యి కోసం ప్రిపేర్ చేసుకోవాలి. మార్నింగ్ ఇందులో కాస్త వాటర్ వేసి చిలికించుకోవాలి. ఈ విధంగా ఒక కర్రను తీసుకొని, మజ్జిగ చేసే కర్రను తీసుకొని మీగడని ఈ విధంగా తిప్పుకుంటూ 2 చేతులతో ఈ విధంగా చేసుకోవచ్చు. లేకపోతే మనము గ్రైండ్ కూడా చేసుకోవచ్చండి. మిక్సీకి వేసుకొని కాస్త నీళ్లు వేసుకొని ఈ విధంగా చిలికించుకోవాలి. చూసారా ఎంత వెన్న వచ్చిందో? ఈ విధంగా చిలికించుకోవాలి. ఈ విధంగా చిలికించుకుంటే వెన్న ఎక్కువగా వస్తుంది. చలికాలంలో అయితే మనకు వెన్న తొందరగా రాదు కాబట్టి అందులో కాస్త హాట్ వాటర్ని వేసి చిలికించుకోవాలి. ఈ విధంగా చేస్తే త్వరగా మీకు వెన్న వస్తుందన్నమాట. అదేవిధంగా ఎండాకాలంలో అయితే ఐస్ క్యూబ్స్ని వేసుకొని చిలికించుకోవచ్చు. త్వరగా మనకు వెన్న వచ్చేస్తుంది. ఈ విధంగా వెన్నని మొత్తం కూడా మనము ఏదైతే బౌల్లో మనము నెయ్యిని ప్రిపేర్ చేసుకుంటామో ఆ బౌల్ తీసుకొని అందులో మొత్తం వెన్నని వేసుకోవాలి. మనము నెయ్యి ప్రిపేర్ చేసే బౌల్ అయితే కాస్త మందంగా ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు వీటిని వెన్నని మొత్తం కూడా బాగా 2-3 సార్లు బాగా కడిగేసుకోవాలి. వాటర్ మొత్తం లేకుండా బాగా ఈ విధంగా నొక్కుతూ వాటర్ మొత్తం తీసేయాలండి. ఈ విధంగా వాటర్ తీసేస్తే మనకు నెయ్యి అనేది కూడా బాగుంటుంది, ఎక్కువ రోజులు వస్తుంది. ఈ విధంగా వాటర్ని తీసేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి నెయ్యిని ప్రిపేర్ చేసుకోవాలి. వెన్న మెల్లగా కరుగుతూ మెల్ట్ అవుతుందండి. ఇక్కడ చూసారా, నురగ వస్తూ బాగా మెల్ట్ అయింది కదా. ఈ విధంగా కాగినప్పుడు దీంట్లో నేను తమలపాకు వేసుకున్నానండి. తమలపాకు ఎందుకు వేసుకోవాలంటే తేమ శాతం ఉంటే కన్నా తేమ శాతాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా మంచి సువాసన వస్తుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. అందుకోసమే నేను ఇందులో తమలపాకు వేసుకున్నాను. ఈ విధంగా మీరు కూడా వేసుకోండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నెయ్యి ప్రిపేర్ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే మనకు అప్పుడే సువాసన వస్తుంది, అదేవిధంగా అడుగును అంటుకొని ఎర్రగా కాగి ఉంటుంది. అప్పుడు మనకు నెయ్యి ప్రిపేర్ అయినట్టు, పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్టు.
ఏదైనా ఒక స్టీల్ గిన్నె తీసుకొని లేదా ఏదైనా ఒక గాజు సీసా తీసుకొని అందులో వడపోసుకొని స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెయ్యి మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకి తినిపిస్తే బోన్స్ గట్టిగా ఉంటాయని వాళ్ళకి తినిపిస్తూ ఉంటారు. అదేవిధంగా వంటలలో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ విధంగా చాలా రకాలుగా మనకు నెయ్యి ఉపయోగపడుతుంది.